హాయ్ అండి. లంచ్ బాక్స్ అండ్ బ్రేక్ బాక్స్ ఐడియాస్ చూద్దామా? మా బాబు అసలు కారం తినడండి. సో, నేను ఇలా ప్రిపేర్ చేస్తున్నా వాడి కోసం. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే నా వీడియో చూసి ట్రై చేయండి. హాయ్ ఆల్. ఈరోజు మా బాబు ఫస్ట్ డే ఆఫ్ స్కూల్‌కి వెళ్ళాడు. అంటే ఈరోజు నేను లంచ్ బాక్స్ అండ్ స్నాక్ బాక్స్ ప్రిపేర్ చేసి తనతో పంపించడం జరిగింది. యాక్చువల్లీ ఆ లంచ్ బాక్స్‌లో అయితే పిల్లలు ఏమి తినరు కదండీ! అందుకని చెప్పేసి లంచ్ బాక్స్‌లో పాలకూర, పప్పు పెట్టి రైస్ అనేది మెత్తగా ఉడికించేసి ఆ పాలకూర పప్పుని అందులో కలిపేసి స్మాష్ చేసి జావలాగా పెట్టాననమాట. వాడికి తినడానికి కొంచెం కంఫర్టబుల్‌గా ఉంటే కొంచెమైనా తింటారు గదా! అంతా కాకపోయినా అందుకనే. యాక్చువల్లీ స్నాక్ బాక్స్ కూడా అలాగే పెట్టాను. ఏంటి అంటే స్వీట్ కార్న్, కార్న్ ఫ్లేక్స్ అండ్ డార్క్ ఫ్యాంటసీ. స్వీట్ కార్న్ అంటే వాడికి చాలా ఇష్టమండి. అందుకనే అది పెట్టాను. కార్న్ ఫ్లేక్స్ నార్మల్‌గా హాట్ ఏదైనా తినాలనిపిస్తే అది తింటాడు గదా! అందుకనే. అండ్ డార్క్ ఫ్యాంటసీ వచ్చేసి వాడి ఫేవరెట్ అనమాట. అంటే డార్క్ ఫ్యాంటసీ డైలీ ఒక్కటైనా తీసుకుంటాడండి. ఇలా గనక మీ పిల్లలు కూడా నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. హాయ్ అండి. ఈరోజు థర్డ్ డే మా బాబుని స్కూల్‌కి పంపించానండి. అంటే వాడికి ఇష్టం లేదనుకోండి వెళ్ళడం. బట్ వెళ్ళడం అయితే తప్పదు కదండీ! అందుకనే పంపించానండి. వాడి కోసం నేను ఈరోజు స్నాక్ బాక్స్ అండ్ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేశాను. స్నాక్ బాక్స్‌లో ఏం ప్రిపేర్ చేశానో చూద్దామా అండి? ఎగ్ అండ్ కాబోలి శనగలు అండ్ పపాయ పీసెస్ కింద కట్ చేసి పెట్టా అనమాట. అంటే పిల్లలకి ఈజీగా ఉంటాయి గదండీ తినడానికి. అందుకనే. కాబోలి శనగలైతే ఇప్పటివరకు తినలేదనుకోండి. కానీ పిల్లలతో తింటాడనే ఒక చిన్న ఆలోచనతో పెట్టానండి. అది చూద్దాం ఈరోజు తింటాడో లేదో. అండ్ లంచ్ బాక్స్ వచ్చేసి కర్డ్ రైస్ పెట్టానండి. ఈ పెట్టేలోపే నాకొక మెసేజ్ వచ్చిందండి. స్కూల్ 12:40 వరకే నో లంచ్ బాక్స్ ఓన్లీ స్నాక్స్ ఓన్లీ అని పెట్టారండి. అప్పుడు నేను ఇంకేం చేయనండి. స్నాక్స్ పెట్టేసి అండ్ లంచ్ బాక్స్ తీసేసి ఎక్స్ట్రా స్నాక్స్‌ని యాడ్ చేశాను. ఎక్స్ట్రా స్నాక్స్ ఏంటి అని అంటారా? పాప్‌కార్న్ అండ్ డార్క్ ఫ్యాంటసీ అంటే వాడికి చాలా ఇష్టమండి. అందుకనే కొంచెమైనా అవ్వైనా తింటాడు గదా అని అవి కూడా యాడ్ చేసి పెట్టా అనమాట సెపరేట్ బాక్స్ పెట్టి. సో, ఈ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నోటిఫికేషన్ బెల్ కూడా క్లిక్ హాయ్ అండి. ఈరోజు మా బాబు స్కూల్‌కి హాఫ్ డే అనమాట. అందుకనే నేను స్నాక్ బాక్స్ అయితే ప్రిపేర్ చేశాను. అందులో స్వీట్ కార్న్, బాయిల్డ్ ఎగ్ అండ్ డార్క్ ఫ్యాంటసీ పెట్టాను. అయితే దారిలో వెళ్తూ 2 బనానాస్ కూడా తీసుకున్నాను. ఎందుకు అంటారా? వాడు బ్రేక్‌ఫాస్ట్ చేయకుండా వెళ్ళిపోయాడండి. అందుకనే. ఇవన్నీ వాడు తినేస్తాడని కాదు. వాడు అందులో కొంచెమైనా తింటాడు కదండీ! అన్ని పెట్టినందుకైనా. హాయ్ అండి. ఈరోజు థర్డ్ డే మా బాబుని స్కూల్‌కి పంపించానండి. అంటే వాడికి ఇష్టం లేదనుకోండి వెళ్ళడం. బట్ వెళ్ళడం అయితే తప్పదు కదండీ! అందుకనే పంపించానండి. వాడి కోసం నేను ఈరోజు స్నాక్ బాక్స్ అండ్ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేశాను. స్నాక్ బాక్స్‌లో ఏం ప్రిపేర్ చేశానో చూద్దామా అండి? ఎగ్ అండ్ కాబోలి శనగలు అండ్ పపాయ పీసెస్ కింద కట్ చేసి పెట్టా అనమాట. అంటే పిల్లలకి ఈజీగా ఉంటాయి గదండీ తినడానికి. అందుకనే. కాబోలి శనగలైతే ఇప్పటివరకు తినలేదనుకోండి. కానీ పిల్లలతో తింటాడనే ఒక చిన్న ఆలోచనతో పెట్టానండి. అది చూద్దాం ఈరోజు తింటాడో లేదో. అండ్ లంచ్ బాక్స్ వచ్చేసి కర్డ్ రైస్ పెట్టానండి. ఈ పెట్టేలోపే నాకొక మెసేజ్ వచ్చిందండి. స్కూల్ 12:40 వరకే నో లంచ్ బాక్స్ ఓన్లీ స్నాక్స్ ఓన్లీ అని పెట్టారండి. అప్పుడు నేను ఇంకేం చేయనండి. స్నాక్స్ పెట్టేసి అండ్ లంచ్ బాక్స్ తీసేసి ఎక్స్ట్రా స్నాక్స్‌ని యాడ్ చేశాను. ఎక్స్ట్రా స్నాక్స్ ఏంటి అని అంటారా? పాప్‌కార్న్ అండ్ డార్క్ ఫ్యాంటసీ అంటే వాడికి చాలా ఇష్టమండి. అందుకనే కొంచెమైనా అవ్వైనా తింటాడు గదా అని అవి కూడా యాడ్ చేసి పెట్టా అనమాట సెపరేట్ బాక్స్ పెట్టి. సో, ఈ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నోటిఫికేషన్ బెల్ కూడా క్లిక్ హాయ్ అండి. ఈరోజు మా బాబు స్కూల్‌కి హాఫ్ డే అనమాట. అందుకనే నేను స్నాక్ బాక్స్ అయితే ప్రిపేర్ చేశాను. అందులో స్వీట్ కార్న్, బాయిల్డ్ ఎగ్ అండ్ డార్క్ ఫ్యాంటసీ పెట్టాను. అయితే దారిలో వెళ్తూ 2 బనానాస్ కూడా తీసుకున్నాను. ఎందుకు అంటారా? వాడు బ్రేక్‌ఫాస్ట్ చేయకుండా వెళ్ళిపోయాడండి. అందుకనే. ఇవన్నీ వాడు తినేస్తాడని కాదు. వాడు అందులో కొంచెమైనా తింటాడు కదండీ! అన్ని పెట్టినందుకైనా. హాయ్ అండి. ఈరోజు కూడా మా బాబు స్కూల్‌కి వెళ్ళిపోయాడు. ఎలా వెళ్ళాడు అన్నది నేను లాస్ట్‌లో పిక్ యాడ్ చేశాను. సో, అందులో చూడండి. లాస్ట్ వరకు నా వీడియోనైతే చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. అయితే ఇప్పుడు నేను వాడి కోసం ప్రిపేర్ చేస్తున్న స్నాక్ బాక్స్ అండ్ లంచ్ బాక్స్ చూపిస్తున్నా. స్నాక్ బాక్స్‌లో వచ్చేసి దానిమ్మ, పాప్‌కార్న్ అండ్ ఎగ్ కూడా పెట్టా అనమాట. బాయిల్డ్ ఎగ్. సో, వాడికి ఎంత తినాలి అని అనిపిస్తే అంత తింటాడు. రిమైనింగ్ ఇంటికి తీసుకొచ్చేస్తున్నాడు. అది పెద్ద మ్యాటర్ కాదనుకోండి. మనం పెట్టడం అయితే మన బాధ్యత కదా!
అండ్ లంచ్ బాక్స్ వచ్చేసి వెజిటేబుల్స్ అన్నీ వేసి కర్డ్ రైస్‌లా చేశా అనమాట. వెజిటేబుల్స్ అన్నీ వేసి కర్డ్ రైస్‌లా చేస్తే వాడు ఇంట్లో అయితే తింటాడు కొంచెమైనా. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత అస్సలు తినడం లేదంట. కంప్లెయింట్ అయితే వచ్చింది. బట్ వాళ్ళే ఏదోలా పెడతారు గదండీ! ఆకలితో అయితే ఉంచరు గదా! చూద్దాం ఎలా వస్తాయో బాక్సెస్ ఈరోజు. అండ్ మా బాబు పిక్ చూడాలని మీరు అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మొత్తం చూసి ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ బెల్ మీద కూడా క్లిక్ చేయండి. మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. హాయ్ అండి. మా వాడు సెకండ్ డే స్కూల్‌కి కూడా వెళ్ళిపోయాడు. వెళ్ళినప్పుడు ఏడవలేదు గానీ, అక్కడ కూర్చోబెట్టాక మాత్రం ఏడ్చాడు. అయినా టీచర్లు చూసుకుంటారులెండి. కాకపోతే వాడికిష్టమైనవంటూ మనం పెట్టాలి గదా! స్నాక్ బాక్స్‌లో వచ్చేసి పాప్‌కార్న్ అంటే వాడి ఫేవరెట్ అనమాట. అండ్ డ్రాగన్ ఫ్రూట్ అండ్ చిట్టి అప్పడాలు. అండ్ లంచ్ అనేది అస్సలు తినడండి. కారం అంటేనే ఇష్టం ఉండదు. అందుకనే వెజిటబుల్స్ అన్నీ వేసి ఒక పులావ్‌లా చేసి స్మాష్ చేసి హాయ్ అండి. ఈరోజు థర్డ్ డే మా బాబుని స్కూల్‌కి పంపించానండి. అంటే వాడికి ఇష్టం లేదనుకోండి వెళ్ళడం. బట్ వెళ్ళడం అయితే తప్పదు కదండీ! అందుకనే పంపించానండి. వాడి కోసం నేను ఈరోజు స్నాక్ బాక్స్ అండ్ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేశాను. స్నాక్ బాక్స్‌లో ఏం ప్రిపేర్ చేశానో చూద్దామా అండి? ఎగ్ అండ్ కాబోలి శనగలు అండ్ పపాయ పీసెస్ కింద కట్ చేసి పెట్టా అనమాట. అంటే పిల్లలకి ఈజీగా ఉంటాయి గదండీ తినడానికి. అందుకనే. కాబోలి శనగలైతే ఇప్పటివరకు తినలేదనుకోండి. కానీ పిల్లలతో తింటాడనే ఒక చిన్న ఆలోచనతో పెట్టానండి. అది చూద్దాం ఈరోజు తింటాడో లేదో. అండ్ లంచ్ బాక్స్ వచ్చేసి కర్డ్ రైస్ పెట్టానండి. ఈ పెట్టేలోపే నాకొక మెసేజ్ వచ్చిందండి. స్కూల్ 12:40 వరకే నో లంచ్ బాక్స్ ఓన్లీ స్నాక్స్ ఓన్లీ అని పెట్టారండి. అప్పుడు నేను ఇంకేం చేయనండి. స్నాక్స్ పెట్టేసి అండ్ లంచ్ బాక్స్ తీసేసి ఎక్స్ట్రా స్నాక్స్‌ని యాడ్ చేశాను. ఎక్స్ట్రా స్నాక్స్ ఏంటి అని అంటారా? పాప్‌కార్న్ అండ్ డార్క్ ఫ్యాంటసీ అంటే వాడికి చాలా ఇష్టమండి. అందుకనే కొంచెమైనా అవ్వైనా తింటాడు గదా అని అవి కూడా యాడ్ చేసి పెట్టా అనమాట సెపరేట్ బాక్స్ పెట్టి. సో, ఈ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నోటిఫికేషన్ బెల్ కూడా క్లిక్